మహాపరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవుడా, సర్వశక్తివంతుడా, గత కొన్ని రోజులుగా గర్భఫలం లేక బాధపడుతున్న స్త్రీల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువ. ఈ ప్రార్థన నీ దృష్టికి అంగీకారంగా చేసుకోండి ప్రభువ. ఈ దేవా, నిన్నటికి 18 రోజులు అయింది ప్రభువ. ఈరోజు 19వ రోజున ప్రార్థన చేస్తుండగా గొప్ప అద్భుత కార్యం చేయండి ప్రభువ. ఇది నేను కాదు ప్రభువ, నాకు కాదు ప్రభువ, నీకే మహిమ కలుగును గాక ప్రభువ. అయ్యా, దయచేసి ప్లీజ్ చేసే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న నా సహోదరుని జ్ఞాపకం చేసుకోండి. వారికి సంతోషం ఇవ్వండి ప్రభువ. వారికి శ్రేష్టమైన గర్భఫలం దయచేయమని. ఇదిగో మత్తయి సువార్తలో నువ్వు ఇదిగో 18వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా ప్రభువ, కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తే పరమందున తండ్రి నువ్వు స్థిరపరిచి ఉన్నానన్నావు ప్రభువా. ఈ ప్రార్థన స్థిరపరచండి. నేడు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న నా సహోదరుని జ్ఞాపకం చేసుకోండి. ఎన్నేళ్ళుగా వాళ్ళు బాధపడుతూ ఉన్నారు పిల్లలు లేక. దయచేసి వారిని కనికరించండి అయ్యా, ప్లీజ్ చేసయ్యా, ప్లీజ్ కనికరించి వారికి శ్రేష్టమైన గర్భఫలము దయచేయమని ఈ చిన్న ప్రార్థన యేసు నామం పేరిట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమె